రాజ్యాంగం గురించి చాలామందికి అవగాహన తక్కువ, అవగాహన లోపం ఉంటుంది. రాజ్యాంగం అనేది తెలుసు, కానీ అందులో ఏముంది అనేది, ఎందుకంటే భగవద్గీత అనేది చాలామంది తెలుసు, కానీ భగవద్గీతలో ఏముందో దాదాపుగా 99% తెలియదు. ఓన్లీ మనకి పుస్తకం కవర్ తెలుసు. అట్లాగే ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఆధునిక యుగంలో రాజ్యాంగం గురించి ప్రతి వాళ్ళకి తెలుసు. దాని మీద మనం ఎన్నో రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, మేధావులు, విద్యార్థులు అందరూ ప్రతి వాళ్ళు మాట్లాడుతుంటారు. కానీ అందులో ఉన్న అంశాలు ఏంటి, అది ఏం చేస్తుంది అనేది మనకు తెలియటం అది చాలామందికి తెలియదు. అది రాజ్యాంగం ప్రాముఖ్యత ఏంటంటే, ఇట్స్ ఏ పొలిటికల్ మాన్యువల్ ఫర్ గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ. నో, రాదర్ ఇట్స్ ఏ మాన్యువల్ ఫర్ పొలిటికల్ గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ. దేశం యొక్క దిశానిర్దేశాన్ని చూపిస్తూ ఆ పాలన ఎలా చేయాలి అనే ఒక నీతి నియమావళి మాత్రమే. అందులో పౌరులకి ప్రాథమిక హక్కులు ఏముంటాయి, ప్రభుత్వం ఏమేమి చేయొచ్చు, ఏమేమి చేయకూడదు,